దానిమ్మ పండు అయితే పెట్టి పంపించిన. మొత్తం హడావిడి అయింది మా మమ్మీని స్కూల్ కంపెనీకి. అసలు ఎందుకు హడావిడి అయిందంటే నేను బయటికి వెళ్ళేది ఉండే స్కూల్కి పంపించద్దు అనుకున్నా, కానీ అది క్యాన్సిల్ కావడం వల్ల పంపించవలసి వచ్చింది. ఒక్క 5 నిమిషాల పాపం ఏం తిని కూడా పోలేదు, ఒక్క చిప్స్ ప్యాక్ తినుకుంటా పోయింది. పిల్లలు ఏం తినకుండా పోతే ఎట్లనో అనిపిస్తుంది. అసలు ఇంకోసారి ఇట్లా కావద్దు అనుకుంటే ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. ఇంట్లో పని చేసుకుంటా పిల్లలను చూసుకోవాలంటే అసలు ఏదో ఒకటి మర్చిపోతున్నాం, మతి మరుపు అయిపోయింది మొత్తం. ఇల్లంతా పిచ్చి పిచ్చి ఉంది. ఏం తింటుందో ఏమో అర్థమైంది. నైట్ 12 అయింది బర్త్డే పార్టీకి పోయేసరికి. ఆ వీడియో అయితే షార్ట్ వీడియో పెడతా చూసేయండి. మొత్తం ఏడ పడతాడ చిందర పందర వేసేసి. హ్యాండ్ బ్యాగ్ తీసుకోదాం అనుకున్నా, తీసుకోలేదు. బిస్కెట్లు తినేది మొత్తం పడేస్తూనే ఉంటుంది మొత్తం. మా అమ్మ వచ్చినాక పెట్టా. మా మమ్మీకి ఎక్కువ పూలు అంటే ఇష్టం. మా అమ్మకి అన్నం అయితే అయ్యింది. చిన్నోడు ఏడుస్తూనే ఉన్నా. ఏమైందిరా? ఇగో డబ్బాలు చూడండి ఎట్లా వేసిండో. ఇట్లా ఉంటుంది వీటితోని. శనగపప్పు గోంగూర అయితే వండాలి ఇప్పుడు నేను. ఏం పని తీరలేదు ఇంకా నా పని అంతా. అమ్ముకైతే దానిమ్మ పెట్టిన, కొన్ని చిప్స్ అయితే వేసేసిన. చూడాలి, ఇట్లా ఏడిస్తే పని చేసినట్టే. డాడీ హాయ్ చెప్పు. హాయ్. ఏమంటారు, ఇప్పుడు టక్క వంట వేయాలి. మల్లేష్కి అయితే బాక్స్ పెట్టాలి. ఆయనకు బాక్స్ పెట్టి ఆయన కూడా పోతే మనకు పని తీరుతుంది. ఇక అదే టైం ఉన్నది 11:10 అయితే ఛాయ్ తాగేసరికి ఏం చేస్తాం, ఇక కూర వేసేసి ఇల్లు ఊడ్చేసి బయట ఊడ్చేసి ఇక బ్రష్ చేసుకుంటే అయిపోతే. కొన్ని 2-3 బాసనలు ఉన్నాయి తోమేయాలి. నైట్ తోమే ఫంక్షన్కి పోయినా ఆయన మై బాక్స్ ఉంది తోమేసి టక్క ఫ్రెష్ అప్ అయి పని చేసి పోదాం. బాయ్ చెప్పు. డ్యూటీకి పోయేటోళ్ళు పంపించేసి స్కూల్ పోయేటోళ్ళని డ్యూటీ పోయేటోళ్ళని ఫస్ట్ పంపించినాకనే మనం తింటాం కదా. అప్పటిదాకా ఏం తినబుద్ధి కాదు, ఆ పనే తీరదు ఎంత చేసినా. వాడొకటే హాయ్ చెప్తుండు. హాయ్ 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 కిసి డాడీ కిసి. గుండుగాని డ్రెస్ ఎట్లుంది, నిన్న బర్త్డేకి వేసుకపోయినా ఇదే డ్రెస్సు. పండుకుండు ఇక అట్లా అనేసి ఇక వండుకొని అదే డ్రెస్ మీద అని వండబెట్టిన. ఇప్పుడు స్నానం పోసగా ఎట్లా ఇంకెందుకు చేంజ్ చేయడం అనుకోవచ్చు. నువ్వు ఉతుకుతున్నావు, మమ్మీ మిషన్ ఉతుకుతుందిగా అనుకుంటున్నావు. డాడీ 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 సరే 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 చెప్పండి. నాని పోయి బాయ్, నిన్ను ఫుల్ తీయాలి. డాడీ పోయిండా? బాయ్ చెప్పుదామా? మా అయితే డ్యూటీకి పోతుండు. జాగ్రత్త. బాయ్. డాడీ పోతుండు. బాయ్ చెప్పు.
బాయ్ 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 చెప్తున్నా డాడీకి. గుడ్ బాయ్. రోజ్ ఫ్లవర్స్ అయితే 2 పూసినాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి కదా. మా పక్కన అక్క పెట్టింది ఇది. ఫ్లవర్ అంటే ఫ్లవర్, లైట్ పింక్. అవుదా, మనం ఇక పని ఉంది, మన పని ఇల్లు ఉడవాలి. ఇదంతా ఊడ్చేసేసి ముఖం కడుక్కొని టీ తాగాలి. ఎండ కొడుతుంది ఈరోజు, కానీ బట్టలు ఏం లేవు. నిన్ననే ఉతికేసిన, బట్టలు మార్చేయడం ఒక్కటే ఉంది ఇప్పుడు నా పని. ఎటు చూడండి మా అమ్మ తెచ్చింది, ఇంత తెలుపు ఉందో. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా బ్రెడ్ అయితే ఇంత తెలుపు ఉండడం. మీరు కనుక చూస్తే కామెంట్ చేయండి. ఛాయ్లో తిట్టా నాని, నేను ఇల్లు ఉడిచి బ్రష్ చేస్తా, జర సతాయించవద్దు, ఓకేనా? ఇంకా నేను చిన్నోడు మాత్రమే ఇంట్లో మెలిగినాం అన్నట్టు. అవును, ఎట్లా నడుస్తాడో చూడండి, వెరైటీగా నడుస్తాడు. వీడేందో అర్థం కాదు. ఛార్జింగ్ అట్ట ఇట్లా పెడితే చిన్నోడు అందుకుంటాడు, మళ్ళీ స్విచ్ చేసే ఉంటుంది. ఎంత చెప్పినా ఇట్లనే చేస్తాం. మా అమ్మాయి కూడా చిన్నపిల్లగాడు అయిపోతుంది. రాను రోజు సతా. బాసనలు అన్నీ తోమేసుకున్నాయి. ఇక చాయ్ పెట్టేసుకొని పాలు పెట్టేసుకొని ఇల్లు ఉడిచేస్తే పని అయిపోతుంది. గోంగూర పప్పు రెడీ. ఎంత కూర చేసినా గిత్తతే అవుతుంది. ఏందో అన్నం బొచ్చాడు వండిన ఈరోజు, ఎందుకో అర్థం కాలేదు. డాడీ గొగ్గిది ఎక్కుతాడంట, నిచ్చెనలు ఎక్కుతుంది కదా. అమూల్ పాలే వాడతా. చాయ్ పాలు ఒకటేసారి వెయిట్ చేద్దాం. చక్కెర చాపత్తి వేసేసి టీ పెట్టుకొని ఇల్లు ఊడ్చినాం అనుకో, ఆ లోపు టీ అవుతుంది కదా. అట్లా అనేసి కొంచెం లైట్ పాలు టీ. చెప్పాలంటే నాకైతే మస్తు ఆకలి అవుతుంది. పొరకేడేసి జరుగు నాని, ఇటు సైడ్ రా. ఊకిన సైడ్ రా నాని, ఇటు సైడ్ రారా. ఇట్రా, ఊడ్చిన సైడ్ రా. మంచం కాయ అటు సైడ్ అయితే నేను ఊడుస్తా. ఊడ్చిన సైడ్ అంటే జరుగు. ఇటు సైడ్ రా. ఓ ఇటు సైడ్ రా. ఊకిన సైడు మాట విన్నాడమ్మ. డోర్ పెడతాడు. డోర్ ఎందుకు? షో మొత్తం ఊడ్ చేసుకున్నా. ఇక చూడండి స్టెప్స్ దగ్గరికి పోతుండు. స్టెప్స్ దగ్గర పోదామని ప్లాన్ వేసి ఆ గొడుగు చూసి వస్తుండు. గొడుగు అయితే ఇట్లా పెడతాం ఎట్లా దగ్గర, వాటర్ కారుతున్నాయి. ఇట్లా పెట్టి రాయేసి, ఎందుకంటే ఇక స్టెప్స్ దిగనీకు ఉండదు కదా, వాడు భయపడతాడు గొడుగుకి. వస్తూనే ఉండు చూడండి. నడు ఇంట్లోకి. బ్రష్ అవుతుందా? నేను బ్రష్ చేస్తుందా దాని. మొత్తం నీట్గా వేసేసుకున్నా. బట్టలు మర్చేయాలి, పిచ్చిలేస్తుంది. పాలు చిన్నగానే పెట్టినా పొంగినాయి. ఈ సర్వలో పెడితే ఇదే బాధ, అందుకే పెట్టద్దు. ముఖం కడుక్కునే లోపు ఆయనతో మసులు అయినా నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నా. 25 రూపీస్ అంట ఇది. చిన్నప్పుడు అయితే రూపాయి కోటి ఉండే, మేమైతే రూపాయి కోటి అట్లా తినేది. రూపీకి ఒకటి ఉండే చిన్నప్పుడు, అవే ఎక్కువ ఫేమస్, అవే తినేది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు చూసేసరికి తెచ్చుకోబుద్ది అయింది. అదైతే తీసుకొని అయితే వచ్చిన, చాయ్లో బాగుంటాయి కదా అనేసి అదైతే తిందామని అయితే తెచ్చిన. ఈ బ్రెడ్ అయితే క్యాన్సిల్ చేసిన, బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని. ఇప్పుడైతే బన్ను అనేది, మేము దాని బన్ను అనేది మీరేమనేది కామెంట్ చేయండి. మీరు కూడా చిన్నప్పుడు తిన్నారా లేదా కామెంట్ చేయండి. కాకపోతే మమ్మీ నన్నే ఎత్తుకోవాలని ఇక చూడండి ఎట్లా పడుతుండో. ఇంతగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా.
ఇంకా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో అసలు. నేనైతే ఇట్లా ముంచుకొని ఎక్కువ తినను, నేనైతే అందులోనే వేసుకొని తింటా చిన్నపిల్ల లెక్క. జర ఏమనుకోకరి, ముంచుకొని ఎక్కువ తినబుద్ది కాదు. టేస్ట్ కూడా మస్తు ఉండాలి. చూద్దాము. చాలా బాగున్నాయి, సూపర్ ఉంది బ్రెడ్. చాయ్ అయితే తాగేద్దాం. చిన్నోడు ఈ టైంకి వండుకుంటాడు, ఇక మేము కూడా కొద్దిసేపు వండుకుంటాం అన్నట్టు. ఇంకా వాడు నిద్రకు వచ్చే ఏడుస్తాడు బాగా. ఇంక ఇప్పుడు వండుకొని ఇక 12 గంటలకు అట్లా లేస్తాడు వాళ్ళ అక్క వచ్చే టైంకి. ఇది మన ఫుల్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.